హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డోనట్స్. ఈ డోనట్స్ అనేవి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలైతే మనం బయటికి వెళ్ళినప్పుడల్లా అవి కనిపిస్తే మాత్రం అస్సలు కొనిపించే వరకు మారం చేస్తారు. ఇది బయట కొనాలంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది ఎటువంటి ఓవెన్ కుకింగ్ లేకుండా బ్రెడ్తో డోనట్స్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈజీగా డోనట్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బ్రెడ్, మనకి బ్రెడ్ దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్స్లో కానీ బేకరీ షాప్స్లో కానీ ఎక్కడైనా బ్రెడ్, ఇలా ఒక బ్రెడ్ తీసుకొని అందులో మనం ఇట్లా రౌండ్గా, మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాస్, లేదన్నా ఏమన్నా రౌండ్ కటర్స్ ఉంటే ఇలా రౌండ్గా మీరు కట్ చేసుకోండి బ్రెడ్లో. అంటే ఎడ్జెస్ అన్నీ తీసేసి ఓన్లీ డోనట్ షేప్ రావాలి కదా మనకి, అందుకని ఇలా తీసుకుంటున్నా. అండ్ మధ్యలో కూడా చిన్న సర్కిల్ షేప్లో ఏదన్నా ఉంటే తీసుకుని, నేను ఇక్కడ మా ఇంట్లో వెనిలా ఎసెన్స్ది అది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో ఇలా కట్ చేశాను. మీ దగ్గర చిన్న క్యాప్స్ ఉన్నా లేదంటే చిన్న రౌండ్ కటర్ ఉన్నా ఓకే. ఇట్లా మీకు ఎన్ని డోనట్స్ కావాలంటే అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్తో చేస్తున్నా క్రీమ్ అనేది. ఇట్లా జస్ట్ ఓరియో బిస్కెట్స్ అండ్ డోనట్స్, బ్రెడ్ ఉంటే డోనట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఓరియో బిస్కెట్స్ నుంచి ఇట్లా బిస్కెట్స్ అండ్ క్రీమ్ సపరేట్ చేసుకొని, ఈ బిస్కెట్స్ అండ్ క్రీమ్ ఒక దాంట్లోకి అండ్ బిస్కెట్స్ అన్నీ మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం, ఇది ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఈ పౌడర్ మొత్తం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మనం మిల్క్ని యాడ్ చేసుకొని క్రీమీగా మిక్స్ చేసుకుందాం. అంటే మనకి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఆ టైప్లో మనం దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం బిస్కెట్స్తో. ఇట్లా చేయడం వల్ల ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది కదా, అందుకే నేను ఇలా బిస్కెట్స్తో చేస్తున్నా, పిల్లలకి పెడతాం కాబట్టి. లేదు అంటే హర్షీస్ సిరప్ లేదంటే చాక్లెట్స్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీ ఇష్టం, అది మీకు ఏది ఇష్టం ఉంటే అలా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బిస్కెట్స్తో చేస్తున్నా. ఇట్లా థిక్నెస్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం ఇట్లా 2 డోనట్స్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపించడానికి. ఈ 2 డోనట్స్కి ఇట్లా ఒక లేయర్ అనేది ఫిల్ చేద్దాం. ఓకే, 2 డోనట్స్కి ఇట్లా అది మొత్తం క్రీమ్ అనేది ఒక లేయర్గా ఫిల్ చేస్తున్నాను. ఫుల్గా ఏమీ కనిపించకుండా బ్రెడ్ అనేది మొత్తం అప్లై చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఏ గ్యాప్స్ లేకుండా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. హర్షీస్ సిరప్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, మీకు ఇంత టైం ప్రాసెస్ ఉండదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది అంతే. అందుకే నేను ఇక్కడైతే ఇలా చేసి, నెక్స్ట్ పైన వచ్చేసి ఇంకొక బ్రెడ్ అనేది మనం పెట్టుకుందాం. దీనిపైన ముందుగా బ్రెడ్ పెట్టే ముందు మనం వైట్ క్రీమ్ ఉంది కదా, వైట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇక్కడ తీసుకున్నాం కదా బిస్కెట్స్లో నుంచి క్రీమ్, అందులో నేను కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకు అంటే స్వీట్నెస్ ఉంటుంది అండ్ థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొంచెం జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసి అండ్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసి ఇది మొత్తం మిక్స్ చేసి, సేమ్ మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి. అండ్ దీనిపైన వచ్చేసి మనం ఇంకొక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అది పెడదాం. అది కూడా పెట్టిన తర్వాత మనం ఈ వైట్ క్రీమ్ ఉంది కదా, ఈ వైట్ క్రీమ్ అనేది దీనిపైన అప్లై చేద్దాం ఫుల్గా. సేమ్ ఏం గ్యాప్స్ లేకుండా ఫుల్గా అప్లై చేసుకుందాం. ఇలా 2 బ్రెడ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనం పైన మనకు నచ్చినవి లైక్ జెమ్స్, చాక్లెట్ పౌడర్, మీకు నచ్చినవి, మీకు ఏదైతే నచ్చుతుందో, లేదంటే చిన్నవి స్ప్రింకిల్ చేసుకోవటానికి ఉంటాయి కదా జెమ్స్ టైప్లో, అలా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటైతే జెమ్స్తో ఇట్లా చేసి చూపిస్తున్నాను. అట్లా మీకు ఏవి నచ్చితే వాటితో మీరు ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంతే అండి,
చాలా ఈజీగా కదా డోనట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లోనే. ఈవెన్ 5 మినిట్స్ కూడా టైం తీసుకోలేదు డోనట్స్ ప్రిపేర్ చేయడానికి. ఒక్కసారి మీ పిల్లలకి ఈ డోనట్స్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇంకొకసారి బయటవి కొనిచ్చమని అడగనే అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి పెట్టి వాళ్ళకి ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.